నెంబర్స్లో మీకు టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఏ విధంగా ఎడిషన్ చేస్తాం, అలాగే సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూస్తాం. మల్టిప్లికేషన్ వచ్చినప్పటికీ కాంప్లెక్స్ నెంబర్స్ 2 Z1 ఈక్వల్ టు A, B, Z2 ఈక్వల్ టు C, D అని తీసుకున్నాం. తీసుకుని ఎడిషన్ అంటే చెప్పాం, ఈక్వల్ చేసిన ఏ సికి బికి డికి ఈక్వల్ అవ్వాలని. ఎడిషన్ వచ్చినప్పుడు ఏకి సి నాట్ చేయాలి, బికి డి నాట్ చేయాలని. అలాగే నెక్స్ట్ సబ్ట్రాక్షన్ వచ్చినప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు మైనస్ దేనికైతే నెగిటివ్ చేస్తున్నా దాన్ని మైనస్తో 2 ఎలిమెంట్స్ మైనస్తో మల్టిప్లై చేయాలనుకున్న లోపల. తర్వాత మీకు మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ వచ్చినప్పటికి Z1 మైనస్ Z2 చేసామనుకోండి, ఏ మైనస్ సి బి మైనస్ సి అని రాసాం. అలాగే మల్టిప్లికేషన్ వచ్చినప్పటికి Z1 Z2 కూడా చెప్పాను. Z1 ఇంటూ Z2 మల్టిప్లికేషన్ వచ్చినప్పటికి మీకు ఏసీ మైనస్ బీడి బీసీ ప్లస్ ఏడి అని రాస్తాం. అర్థమైందండి? అది నిన్న మల్టిప్లికేషన్ అయింది. తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషన్ తర్వాత మీకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని ఉంటుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఉందనుకోండి, జెడ్ ఈక్వల్ టు ఏ కామా బి అనుకున్నాం కదా, అది ఫర్ ఎగ్జాంపుల్ Z1 తీసుకున్నాను. దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చినట్టు మామూలుగా రాస్తున్నానండి, ఏ ప్లస్ ఐబీగా రాసుకున్నాను. జెడ్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z అంటాం. జెడ్ యొక్క మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఏమంటామో 1/z అంటాం. అంచేత 1/, దీన్ని ఏ ప్లస్ ఐబీగా రాస్తాం. ఏ ప్లస్ ఐబీ. మీరు ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ ఏ ప్లస్ ఐబీ ఐ అనేది డెనామినేటర్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐని డెనామినేటర్లో ఉంచకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఐ అనేది ఈ కాంప్లెక్స్ నెంబర్స్ మీరు చేయవలసిన విధానం ఏంటంటే డెనామినేటర్లో ఐ అనేది ఉండకూడదు. అర్థమైందండి? ఐని డెనామినేటర్లో ఉంచడం చేయాలి. మరి ఐ ఉంచకూడదంటే ఏ ప్లస్ ఐబీకి రేషనలైజేషన్ చేస్తాం అన్నమాట. దేనికంటే ఏ మైనస్ ఐబీతో మల్టిప్లికేషన్ డివైడ్ చేస్తాం. ఏ మైనస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ అంటే ఏ మైనస్ ఐబీ ఏమైనా క్యాన్సల్ తో 1 అంటే 1తో మల్టిప్లికేషన్ అంటే దట్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబీ బై, ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నమాట, ఐ స్క్వేర్ బి స్క్వేర్ అన్నమాట. దట్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబీ బై మీకు ఏ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ అంటే ఏమని చెప్పాను నేను? ఏమైనా ఉంది మైనస్ రాస్తాను అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ బి స్క్వేర్. డెనామినేటర్ మనం రేషనలైజేషన్ ఎప్పుడు చేసినా కింద ప్లస్ ఇవ్వడం తప్ప ఎట్టి పరిధిలో కూడా అదే ఏ ప్లస్ ఐబీ ఉన్నా ఏ మైనస్ ఐబీ ఉన్నా రేషనలైజ్ చేసినప్పుడు ప్లస్ వస్తుంది. అంతేగాని ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రైట్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఆర్డర్ పేరు రూపంలో కాంప్లెక్స్ నెంబర్గా రాస్తాం అనుకోండి. రైడింగ్ కోసం ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కింద ఒకటి రాసి తర్వాత మీకు అంటే దీన్ని ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఒకసారి రాసి చూపిస్తున్నాను, మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటాం. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ ఐబీ ఫామ్ అంటాం. ఏ ప్లస్ ఐబీ ఫామ్. ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాసిన తర్వాత దీన్ని ఆర్డర్ పేరుగా ఎలా రాస్తామంటే అండి, ఈ ఆర్డర్ పేరుగా రాసినప్పుడు ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని, ఇది మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని. అది ఎప్పుడన్నా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్లీ ఫార్మ్ చేసుకోవచ్చు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేయమన్నప్పుడు ఏ కామా బి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనుకోండి, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు ఏ కామా బి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కింద ఇలా ఆర్డర్ పేరుగా డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇన్ కేసు ఇది మీ ఫార్మ్ గుర్తు రాకపోతే మీరు చేసే విధానం ఏంటంటే ఎప్పుడు కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే జెడ్ 1/z. జెడ్ అంటే ఏంటి? 1/a ప్లస్ ఐబీ రాస్తారు. దాన్ని రేషనలైజేషన్ చేస్తాం. చేసి రూల్ చేయడం చాలా రాస్తారు. ఇలా రాయాలని కూడా రూల్ లేదండి. ఏ ప్లస్ ఐబీ ఫామ్ మనకి ఎప్పుడు కూడా ఇదే. ఐ చూడండి ఇక్కడ ఉంటుంది ఏ ప్లస్ ఐబీ లేదా ఏ ప్లస్ బిఐ. అదే ఫార్ములాకి ఎంత వాల్యూ ఉన్నా ఏమో మీరు కాంప్లెక్స్ నెంబర్స్ నుండి గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ఏ ప్లస్ ఐబీ ఫార్ములా తీసుకొచ్చుకొని కంపేర్ చేయాలి, గుర్తుపెట్టుకుంటారు. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ చూద్దాం. 2 నెంబర్స్ని ఏ విధంగా మనం డివిజన్ చేస్తాం అనేది కాంప్లెక్స్ నెంబర్స్ని. Z1/Z2 కడతాం. Z1/Z2 అన్నప్పుడు అంటే మీకు డైరెక్ట్గా మీకు రాసి ఉంటుంది కానీ
ఫార్ములా ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా చేస్తామో అలా చేసుకోవాలి రేషన్ చేసేసి. మామూలుగా ఇచ్చిన ఫార్ములా అయితే మాత్రం AC ప్లస్ BD బై C² ప్లస్ D², BC మైనస్ AD బై C² ప్లస్ D². ఇది మీకు మల్టిప్లికేషన్లో వచ్చేవాడికి ఫార్ములా AC ప్లస్ BD బై అదే డివిజన్ వచ్చేవాడు కదా AC ప్లస్ BD బై C² ప్లస్ D² అని రాస్తాం. అలాగే BC మైనస్ AD బై C² ప్లస్ D² అని రాస్తాం. ఇక్కడ ఇది ఇలా ఫార్ములా పెట్టిన పర్వాలేదు, లేదంటే ఇప్పుడు ప్రొసెస్ చెప్పాను. ఇక్కడ ఎలాగండి Z1 బై Z2 ఉంది, Z1 అంటే రాస్తాం బై Z2 అంటే రాస్తాం. Z1 అంటే ఏముందండి A ప్లస్ IB, Z2 అనేది C ప్లస్ IB. నేను ఏం చెప్పాను బైలో డినామినేటర్లో అయ్యే నేను పడతాను, ఇక్కడ కాదు కదా డినామినేటర్లో దేనికి ఇక్కడ అయ్యి C ప్లస్ IBలో ఉంది. సో దాన్ని రాష్ట్రేషన్ చేయాలంటే ఏం చేయాలి మనం C మైనస్ ID బై C మైనస్ ఐ. ఏదైతే డినామినేటర్లో ఐతో ఉందో దాన్ని రాష్ట్రం చేయాలంటే అక్కడ ప్లస్ ఉంటే మైనస్తో, మైనస్ ఉంటే ప్లస్తో. ఎలాగైతే మనం కాంజుగేట్ చేసుకోవాలి గుర్తుందో సర్డ్స్ కూడా చేసుకోవాలి. 1/√3 + 1 ఉందనుకోండి, √3 + 1 √3 - 1 మనం రాష్ట్రం చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అలాగే ఇక్కడ అయినప్పుడు చేసుకుంటూ వస్తాను. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే మీకు నేను ఫార్ములాకి పెట్టుకుంటే ఇక్కడ అన్ని చేయడం కష్టం అండి, ఆర్డర్ పైన కదా. ఫస్ట్ ఎక్సర్సైజ్ మీకు అన్ని ఆర్డర్ పైర్లో ఉన్నాయి కాబట్టి అలా చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే అలా చేయడం అన్ని ప్రాబ్లమ్స్ అంత ఈజీగా ఉండదు. మనకేంటంటే ప్రొసెసర్ గుర్తుపెట్టినారనుకోండి ఏ ప్రాబ్లమ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఏముండదండి, ప్రొసెసర్ ఒకటి తెలిసిందనుకోండి ఏ ప్రాబ్లం కాన్సెప్ట్ ఏ ప్రాబ్లం అలా చేసుకెళ్ళిపోతే కంపల్సరీ A ప్లస్ IB ఫామ్లోకి వచ్చేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను చేస్తున్నా మల్టిప్లై చెప్తున్నాను. AC A ఇంటూ C మైనస్ AD I ఇంటూ మైనస్ AD, తర్వాత IBతో మైనస్ ప్లస్ I ఇంటూ BC, తర్వాత ప్లస్ మైనస్ అవుతుంది I² BD బై ఇక్కడ రెండు మళ్ళీ అవుతుంది C² ప్లస్ D² అవుతుంది చెప్పాడు, అవునా కదా. ఇక్కడ చూడండి ఇక్కడ I² అయినాక -1 అంటే ప్లస్ BD అంటే ఇక్కడ కూడా ఐలేని పార్ట్, ఇది కూడా ఐలేదు, ఈ రెండు రియల్ పార్ట్స్ అంటే అది రెండు ఇక్కడ రాస్తున్నాం. AC ప్లస్ BD బై C² ప్లస్ D² ప్లస్ I ఇంటూ ఈ రెండింటిలో చూడండి ఇక్కడ BC ఉంది ఐతో, ఇక్కడ AD ఉంది ఐతో, ఈ రెండింటిలో I కామన్ ఇస్తాను అనుకోండి. BC మైనస్ AD బై C² ప్లస్ D² ఉంది. దీన్ని మీకు ఆటోమేటిక్గా రాస్తుంది. నేను చూడండి ఇదంతా కూడా A ప్లస్ IB ఫామ్. మీరు ఒకసారి చూస్తే A ప్లస్ ఇదంతా A అనుకోండి, ప్లస్ ఇదంతా IB A ప్లస్ IB ఫామ్లో మార్చారు. I డినామినేటర్ లేదా అండి న్యూమినేటర్లో ఉంది, A ప్లస్ IB ఫామ్లో మార్చారు. మార్చిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ పేరుగా మార్చుతాం. ఆర్డర్ పేరు ఇలా రాస్తాం. ఇదే ఫార్ములా మీకు ఇచ్చాం కదా, AC ప్లస్ BD అవుతుంది బై C² ప్లస్ D² ఫస్ట్ X కోఆర్డినేట్ X మీకు X కోఆర్డినేట్ అనమాట అండి. తర్వాత BC మైనస్ AD ఇది ఎక్కడ అయితే ఉన్నది Y కోఆర్డినేట్ కింద రాసుకోవడం జరుగుతుంది. ఇది ఒకవేళ చేసే ఏ ప్రాబ్లం అయినా సరే మనం చేయడానికి ఈ విధంగా చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇచ్చాడు. ఫస్ట్ ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తానండి. అలాగే అవి ఎలా సాల్వ్ చేయాలని చూద్దామండి. మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి, ఎక్సర్సైజ్ C అని ఉంది, 1V అని ఉంది. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం రామన్ 1 రామన్ 2 కింద ఇచ్చాడు. రామన్ 1లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 ఇప్పుడు Z1 = 2, -1, Z2 = 6, 3 ఫైండ్ Z1 - Z2 అన్నాడు. అలాగే సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ఒకసారి స్క్రీన్ మీద మీరు చూశారు కాబట్టి అవి నేను ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, చూద్దామండి. చూడండి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ 1A 1A దీంట్లో ఫస్ట్ రామన్ 1లో
ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏమొచ్చాయంటే ఇప్పుడు Z1 ఈక్వల్ టు 2, -1, Z2 ఈక్వల్ టు 6, 3 ఫైండ్ Z1 - Z2. ఫైండ్ Z1 - Z2. Z1 ఈక్వల్ టు 2, -1, Z2 ఈక్వల్ టు 6, 3, Z1 - Z2. ఇప్పుడు చూడండి సొల్యూషన్ వచ్చేటప్పటికి ఇక్కడ డైరెక్ట్గా చేద్దాం సార్. Z1 ఈక్వల్ టు గివెన్ ఏమని ఇచ్చాడు? Z1 ఈక్వల్ టు 2, -1, Z2 ఈక్వల్ టు 6, 3. డైరెక్ట్ మెథడ్ అంటే మీకు ఇచ్చే ఫార్మర్స్ గుర్తుపెట్టుకున్నా చేసేలా ఉంటే Z1 - Z2 అంటే మీకు నేను రాశాను 2, -1 ఇలా రాసి ప్లస్ మైనస్ కాబట్టి -6, 3 రాస్తున్నాండి. డైరెక్ట్గా 2 - 6 -1 ఇక్కడ -3 అవుతుంది. జనరల్గా మీకు నెగిటివ్ చేసినప్పుడు -6 -3 అండి. అని చేత ఇక్కడ -4 నెక్స్ట్ ఇక్కడ -4 ఈ విధంగా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది మనకి ఎక్సైజ్ బీలో కట్టేసిన తర్వాత ఇలా ఈ ప్రొసీజర్లో మనం చేయడం ప్రాబ్లమ్స్ అనేది డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అని చేత Z1 ఉంది. ఈ Z1 ఏం చేస్తానంటే నేను 2 - I కింద Z1 6 + 3i కింద రాసేస్తాను. ఇప్పుడు మనకి Z1 - Z2 అనడానికి ప్రాబ్లం ఇలా కూడా చేసేచ్చాను ప్రాబ్లం. 2 - I ఇక్కడ -Z2 అంటే 6 + 3i ఉంది. ఇప్పుడు చూడండి 2 - I ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే -6 -3i దట్ ఈక్వల్ టు ఇక్కడ రియల్ నెంబర్స్ I లేని నెంబర్స్ అన్నమాట. -4 I ఇంకో ఇంక్లూడ్ అయింది. ఇమేజినరీ నెంబర్స్ ఎంత అంటే ఇక్కడ 3ని ఇక్కడ 1 అనేది -4. దీన్ని మీకు ఆన్సర్ కింద ఇలా రాక సరిపోద్ది. -4 అని ఆగిపోయారు. సో మీకు ఏది ఇది ఉంటే అలా ఫాలో అవ్వండి. అర్థమవుతుందా అండి? ఇలా చేసిన పర్లేదు, అలా చేసిన పర్లేదు. లాస్ట్ మాత్రం ఆన్సర్ ఆటోమేటిక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్లో రాయండి. గుర్తుపెట్టుకు ఫార్మర్స్ ప్రకారం చేసినా పర్వాలేదు. ఇంకా అన్నీ కూడా మనం అలా చేస్తాం కాబట్టి అన్నీ కూడా A+IB ఫామ్లో చేస్తాం. అర్థమవుతుందండి? ఇలా చేసినా మనం తర్వాత ప్రాబ్లమ్స్ అనేది చేసినప్పటికీ ఈ కాన్సెప్ట్ మనకి ఐడియా ఉండదు. సేమ్ మన ప్రొసీజర్ గుర్తుంటుందండి ఎలా చేస్తామన్నది. అంచేత ప్రతిదీ కూడా నేను A+IB ఫామ్లో మార్చేసి చేస్తుంటాను. నేను నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మీకు చెప్తాను ఏంటంటే A+IB ఫామ్ని మీకు కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఫామ్ A+IB ఫామ్ అని, ఇందులో ఏని రియల్ పార్ట్ అని, బిని ఇమేజినరీ పార్ట్ అని, ఇవన్నీ మళ్ళీ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామన్గా. మీకు అకాడమిక్ బుక్ ప్రకారం ఏదైతే కాన్సెప్ట్ ఎలా ఇచ్చారో అలా చెప్తానండి. ఈ ప్రాసెస్ ఎలా కూడా చేయొచ్చని చెప్తున్నానండి. ఎలాగైనా పర్వాలేదు చేసినప్పుడు చేతన ఇదండి ఫస్ట్ ప్రాబ్లం. ఇదండి ఎక్సైజ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎక్సైజ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇంట్లో కొట్టు ఇస్తుంటాడు. అలా 4 మార్క్స్ కోసం 1 ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మరి మార్క్స్ ఏ విధంగా మారుతాను చూడాలి. ఎందుకంటే బైనామల్ థియరమ్ని ఎంఎల్ కంప్లీట్గా డిలీట్ చేశాడు. దాన్ని ఇప్పుడు ఎస్ఐలో 1 షార్ట్ వచ్చేది. ఇప్పుడు ఆ మార్క్స్ని ఎందుకు యాడ్ చేస్తానన్నా చూడాలి కదా. నేను చేత మీకు మార్క్స్ ఏ షాపింగ్ తిని వస్తాయని నేను కొద్దిగా చెప్పలేదు. నేను చేస్తాను మామూలుగా వచ్చిన తర్వాత ఏ విధంగా వస్తానో మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి నెక్స్ట్ నోట్ చేసుకుంటాను కదా. సెకండ్ ప్రాబ్లం అంటే రామ్ వల్ల సెకండ్ అండి. Then find Z1 into Z2 అంటే మల్టిప్లికేషన్ అడిగాడు. నెక్స్ట్ ఫార్ములా ఇచ్చాను ముందే డైరెక్ట్ చేస్తాను. AC - BD AD ప్లస్ BC ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. ఆ నెంబర్స్ ముందు తేడా వేసిన AC - BD అనబై EC - AD వేసిన ఏం వేసినా ప్రాబ్లం మీకు రాంగ్ అయిపోదు. అర్థమవుతుందని నేను చెప్పేది. అందుకే అలా వద్దంటున్నాను. ఇంకేస్ పొరపాటుని ఎవరైనా సరే మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ఫార్ములాలో AC - BD అని రాబోయే AC + BD అని రాసిన ఏ రాసిన ప్రాబ్లం కంప్లీట్గా మీకు రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పినట్టే మీరు చేసేయండి.
ఏంటంటే Z1 తీసుకోండి ఫస్ట్. Z1 అంటే 3,5 ఉంది. మీరు ఏం చేస్తారంటే 3 + 5 అని రాయాలి. Z2 అండి 2,6 ఉంది. ఇది 2 + 6 అని రాయాలి. మీకు Z1 × Z2 అంటే సేమ్ మీకు ఫస్ట్ ఇయర్లో మనం వెక్టర్ చేస్తాం. సేమ్ అలాగే మల్టిప్లికేషన్ కట్టాలి. ఎడిషన్స్ కట్ చేయలేదు. ఐ కాడ జే కాడ ఏ విధంగా కేర్ కాడ యాడ్ చేస్తాము. మల్టిప్లికేషన్ అయితే ఎలా మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా చేస్తాం. కాబట్టి ఇక్కడ ఐ అనేది ఇమేజినరీ నెంబర్ కాబట్టి I² అంటే మాత్రం -1 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 3 + 5i × 2 + 6i మల్టిప్లై చేసినప్పుడు 3 2s are 6 అండి. 3 8s are 3 6s are 18i, 2 5s are 10i, 5 6 are 30, I² I × I కానీ జాగ్రత్త చూడాలి. ఐతో మల్టిప్లై చేసినప్పుడు మీరు I² గుర్తుపెట్టుకోవాలి. I² వాల్యూ -1 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా మనకి రియల్ వాల్యూస్ ఏదైనా చూడాలి. ముందు ఇక్కడ 6 ఉంది, ఇది 18 10 ఉన్నాయి, 28 ఐస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి 30 I² అంటే ఎంత -1 రాస్తున్నాం, -30 దట్ ఈక్వల్ టు -24 ప్లస్ 28i. 28 అయినా ఒకటే, I × 28 అయినా ఒకటేనండి. ఇది A + IB ఫామ్. A + IB ఫామ్ రాగానే మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా రాస్తారు -24, 28. ఈ ఎక్సర్సైజ్లో మాత్రం ఆన్సర్ మీకు -24, 28 ఉంది. అలా రాస్తాం. రిమైనింగ్ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు మామూలుగా డైరెక్ట్గా ఉంచేస్తాం A + IB ఫామ్లో. అదే ఇది చేయడం. Z1 × Z2 అన్నప్పుడు మల్టిప్లికేషన్. అర్థం కాదండి మల్టిప్లికేషన్. ఓకే అండి. సేమ్ అండి, మీరు మల్టిప్లికేషన్ ఏ విధంగా అయితే చేస్తున్నారు అలా చేస్తారు. కానీ I² ఎక్కడ వస్తే అక్కడ ఏం చేయాలండి -1 రాయాలి అంతే అండి. చాలా ఈజీగా ఉంటాయండి ప్రాబ్లమ్స్. మీరు మాత్రం I² అంటే -1 అది ఒక బాధ గుర్తుపెట్టుకోండి. I² = -1. థర్డ్ ప్రాబ్లం. √3,5 ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చేది క్వశ్చన్. థర్డ్ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ చూడండి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మీకు నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట. అదేనండి చెప్పాం కదా. అలాగే మామూలుగా మనం ఇప్పుడు కూడా ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమని చెప్తాం మనం -a అంటాం. ఏకి -a, 2కి -2, జెడ్కి ఏమవుతుంది -j. సేమ్ అంతే అండి. ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం కానీ సరే ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/z అని చెప్పాను. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే -z అండి. జెడ్కి ఏంటండి -z. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఏమి ఇచ్చాను మీకు 4 √3,5 అంటే ఫస్ట్. ఒకవేళ వాడు ఏమని ఇవ్వకపోయినా నెంబరింగ్ మన జెడ్ తీసుకుంటాం. నేను చెప్పాను కాంప్లెక్స్ నెంబర్ అయితే దాన్ని జెడ్తో డినోట్ చేస్తానని చెప్పాను. కాంప్లెక్స్ నెంబర్ కాకుండా అది కాంప్లెక్స్ నెంబర్ సెప్టెంబర్ C అంటారు. ఇది కాంప్లెక్స్ నెంబర్ సింధు ఉంది కాబట్టి ఇలా జెడ్ ఈక్వల్ తీసుకున్నాను. దీనికి A + IB ఫామ్లో √3 + 5 × I రాస్తాం. √3 + 5 × I రాసిన తర్వాత ఇప్పుడు దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ Z is ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z is -z. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z is -z. -z అంటే -√3 + 5 అయ్యింది. దట్ ఈక్వల్ టు -√3 - 5. దీన్ని ఆటోమేటిక్గా రాసినప్పుడు ఇది A + IB ఫామ్ అండి. -√3, -5 ఈ విధంగా రాస్తాం. లేదా ఇలా ఉంచేయండి. అంతేగాని ఇలా రాసిన మళ్ళీ మైనస్ రాయడం కూడా మానేకండి, మళ్ళీ మిస్టేక్ అవుతుంది. మీకు ఇందులో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పెద్ద సైన్స్ దగ్గర అడిగాను 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేనికి అడిగినా ఇక్కడ మైనస్ వచ్చే ప్లస్ అవుతుంది, ప్లస్ వచ్చే మైనస్ అవుతుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మీరు అలా చేసుకోవాలంటే 3గా ఉన్నటువంటి 3 ప్రాబ్లమ్స్ కూడా. ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తాను. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే జెడ్కి -z రాయండి.
మైనస్ జెడ్ అంటే ఏం రాస్తామండి, మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఇది ఎడిట్ ఇన్వర్స్. ఇంకేత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతి పాయింట్ కూడా జాగ్రత్త పెట్టుకోవాలండి. ఎడిట్ ఇన్వర్స్ అన్నప్పుడు జెడ్కి మైనస్ జెడ్, మల్టిప్లై ఇన్వర్స్ అన్నప్పుడు జెడ్కి 1/z. ఈ రెండు మీరు మైండ్లో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలండి. ఏమన్నా ఎడిట్ ఇన్వర్స్ అయినా మైనస్ జెడ్ రాయాలి, మల్టిప్లై ఇన్వర్స్ అన్నప్పుడు 1/z రాయాలి. ఇది రాసేది. ఇలాగ 3 ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇంకా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేయండి. ఎడిట్ ఇన్వర్స్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలి. రామ్ 1 కంప్లీట్ అయినట్టు ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ రామ్ 1 కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ రామ్ 1లో 3లో మాత్రం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిమైనింగ్ మీకు స్క్రీన్ మీద చూపించానండి. ఎక్సర్సైజ్ అంతా కూడా అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోండి. డౌట్స్ అయితేనేమో ఓకే. మరి మీకు సంబంధించి నేను మొత్తం అంతా కూడా నోట్స్ నేను వాట్సాప్ చేస్తానండి. మెటీరియల్ని మీకు వాట్సాప్, మీ నెంబర్కి వాట్సాప్ వస్తాయండి. మన కాలేజ్ చదివిన పిల్లలందరూ కూడా నేను చేస్తున్నాను ఏమో, దాని గురించి కంగారు పడకండి. రామంటూలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. Z1 = 6,3, Z2 = 2, -1. ఫైండ్ Z1/Z2. అంటే ఇక్కడ మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏమా డివిజన్ అడిగాడు, అంటే డివైడ్ చేయడం. Z1 Z2తో డివైడ్ చేయడం. ముందు ఫస్ట్ మనం Z1 తీసుకోండి సొల్యూషన్లో. Z1 అంటే 6,3. 6,3ని ఆర్డర్ పేరుని A+IB ఫామ్లో మారుతున్నారు. 6+3 అని. సో Z1 అనుకుంటాం. Z2 వాడు ఇవ్వకపోయినా మీరు Z1 Z2 అనుకోండి. సింగిల్ అయితే Z అనుకోండి, డబుల్ అయితే Z1 Z2, 3 అయితే Z1 Z2. నెక్స్ట్ 2, -1. 2 - I అండి. 1 ఉంది కాబట్టి 1 × I అంటే I అవుతుంది, -1, 2 - I. ఇప్పుడు మీకు Z1/Z2 ఫైండ్ అవుట్ చేయమండి. Z1/Z2. Z1 అంటే ఏముందండి మీకు 6+3i Z2 అంటే 2 - I. నేనేం చెప్పానంటే అండి, డినామినేటర్లో I ఉందో చూడండి. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఉంది I. సో ఐని డినామినేటర్ లేకుండా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి మనం, రేషనలైజేషన్ చేయాలి. ఎంత చేయాలి, 2 I తో చేయాలి. అని చేస్తే ఇక్కడ 6+3i 2 - Iని 2+I 2+Iతో రేషనలైజేషన్ చేస్తాం. అదేనా చేసినప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి, ఇక్కడ చేస్తాం. Z1/Z2 అని సింప్లిఫికేషన్ కంటిన్యూషన్. 6తో 2 మల్టిప్లై చేస్తే 2 6 12 6i, తర్వాత 3i × +2 6i. ఇప్పుడు చూడండి 3i × I 3i² 2 - I 2+I. ఓకే, డౌట్ వస్తే 2² -I² అని రాసుకోండి. I² అంటే +1 లేదా 2 + 2² + 1 అని రాయండి. మిస్టేక్ రాద్దాం అనుకున్నప్పుడు ముందు ఫార్ములా రాసుకోండి. 2² - I², A - B × A + B, A² - B² కామన్ ఇప్పుడు కూడా. కాబట్టి I² అంటే రాయాలి. 12 + 12i -3 I² అంటే 4 + I² × 1 -1 +1 అని రాశాను. ఇక్కడ 9 + 12i 5 9/5 + 12/5 × I అన్నమాట. A+IB ఫామ్ దట్ ఈక్వల్ దీన్ని ఆర్డర్ పేజ్ కింద రాస్తాం అనుకోండి. 9/5, 12/5 ఇది ఆన్సర్. ఓకే, Z1/Z2 అడిగితే ఇలా చేస్తాం. ఏ ప్రాబ్లం కదా ఏమో మల్టిప్లికేషన్ అడిగినా ఈ కామన్గా నెక్స్ట్ స్టేజ్లో వెళ్ళి కూడా ఈజీగా తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం. Z1/Z2 ఏ విధంగా చేయాలో చూసాం. రామన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం అనేది
ఈక్వల్ టు cos theta comma sin theta cos theta comma sin theta find z minus 100. find z minus 100. ఈ ప్రాబ్లం కొంచెం 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి. అంటే వేరే కాదు, 2 మార్క్స్ ఎక్కువ సమయం అడగచ్చండి. ప్రయత్న మళ్ళీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం అడుగుతాం, కానీ అంత ఇంపార్టెంట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తాం. జడ్ ఇచ్చాడు cos theta comma sin theta అని, cos theta comma sin theta అని జడ్ ఇచ్చాడు. cos theta comma sin theta find z minus 1/z ఫైండ్ అవుట్ చేయమని. z అంటే మన దగ్గర ఉంది, ఫస్ట్ రాస్తాను సొల్యూషన్లో. z ఈక్వల్ టు cos theta comma sin theta cos theta ప్లస్ i sin theta 1/z కట్టాలి. అంటే మల్టిప్లికేటివ్ ఏమొస్తుంది అన్నమాట. 1/z కట్టమని అడగదు బాగా, కొంత ఫైండ్ అవుట్ చేయండి. z minus 1/z 1/z అంటే 1/cos theta ప్లస్ i sin theta. దీన్ని రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ చేయడం అంటే cos theta ప్లస్ i sin theta రేషనలైజేషన్ cos theta మైనస్ i sin theta. దాంతో 1/cos theta ప్లస్ i sin theta ఇంటూ cos theta మైనస్ i sin theta బై cos theta మైనస్ i sin theta. 1 ఇంటూ cos theta మైనస్ i sin theta ఏమవుతుందని మనకి 1/z వాల్యూ కడుతున్నాను. cos theta మైనస్ i sin theta హోల్ బై ఇక్కడ 1/z cos theta మైనస్ i sin theta అని రాసాం. ఇక్కడ cos theta ప్లస్ i sin theta ఇంటూ cos theta మైనస్ i sin theta cos square theta మైనస్ i square sin square theta అవుతుందండి. cos square theta మైనస్ i square sin square theta అవుతుంది కదా. డైరెక్ట్గా మీకు i square అంటే -1 కాబట్టి ఇక్కడ +1 కింద రాసేసాను. మీకు sin square theta ప్లస్ cos square theta ఉన్న cos square theta ప్లస్ sin square theta ఎంత వాల్యూ 1 అండి. ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నారు ఫస్ట్ ఇయర్లో. cos square theta ప్లస్ sin square theta 1. అదే cos square theta మైనస్ sin square theta అయితే cos 2 theta అని రాసేవారు. దట్ ఈక్వల్ టు cos theta మైనస్ i sin theta బై 1/1 రాశారు. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు z మైనస్ 1/z అడిగాడు. నౌ z మైనస్ 1/z ఈక్వల్ టు z అంటే ఏముందని మనకి cos theta ప్లస్ i sin theta మైనస్ తో మళ్ళీ చేస్తున్నానమ్మా cos theta ప్లస్ i sin theta ప్లస్ cos theta క్యాన్సిల్ అవుతుంది. దట్ ఏమ ప్లస్ 2i sin theta ఉంటుంది. 2i sin theta దీన్ని మనం 0 ప్లస్ 2i sin theta రాస్తాం. అంటే నాటకాలు రాసినప్పుడు 0, 2 sin theta రాయాలండి. i కాకుండా రిమైనింగ్ పార్ట్ i కాకుండా అంటే రిమైనింగ్ పార్ట్ ఏమైతే ఉందో రాయాలి. 0, 2 sin theta అనేది వాల్యూ రాయడం జరిగింది. ఇది నెక్స్ట్